ఇప్పుడు మనం ఈ పారాయణల యొక్క ఫలితాలన్నీ తీసుకున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకంటే కూడా దేవాలయాల్లో కంటే కూడా మనకి ఎక్కువగా కూడా ఆసుపత్రుల్లో ఎక్కువగా జనాలు కనబడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకని? ఏదైనా ధర్మ సంపాదన లేదా, లేదంటే ధర్మంగానే సంపాదిస్తున్నాం. ఏదైనా తప్పు మార్గాలు నడుస్తున్నామా? అసలు మా ఇంట్లో తప్పు అనేదే లేదు. అయినా సరే ఈ కలి ప్రభావం చేత కానీ, మన జాతక ప్రభావం చేత కానీ, మనం చేసే కార్యక్రమాలు పనుల వల్ల కానీ అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకని అంటారు, అరే ధర్మంగా సంపాదించు లేకపోతే హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుందంట. అది నేను ఖచ్చితంగా పాటిస్తా. ఎందుకంటే నేను ఎవరికి కూడా లేనిపోనివన్నీ చెప్పను. ఎందుకంటే ఎవరికైనా అలాంటివి చెప్పి సంపాదించుకుంటే ఆ వచ్చే ధనాన్ని మనం తీసుకెళ్ళి మన హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి. ఇందుట్లో ఎటువంటి అపశృతి లేదు. ఇది ఖచ్చితంగా జరిగే విశేషం. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు కూడా ధర్మ మార్గంలో సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఉన్నదాంతో సంతృప్తి పొందడానికి చేయండి. ఏ రోగానికైనా సరే ఆ రోగ విముక్తి కోసం అనేది మనం యుద్ధకాండలో 59వ సర్గ రావణ కిరీటభంగం అనే సర్గను ఉంటున్నది. అది మనం పారాయణ చేసినట్టయితే ఇవి రోజుకి 2 సార్లు పారాయణ చేయాలి. ఇలా రోజుకి 2 సార్లు చేసి మన ప్రారంభంలో ఎప్పుడైతే ఉంటుందో చక్కగా తేనె, పారాయణ క్రమం అయిపోయిన తర్వాత పాలు, అంటే ఇది సుమారుగా మీరు ఇన్ని రోజులని పెట్టుకుంటారు. మొదటి రోజు తేనె నివేదన పెట్టండి, రోజు తేనె పెట్టచ్చు. అలాగే చివరిలో ఇక పారాయణ అయిపోతుందన్న రవ్వల్లో పాలు నివేదన పెట్టండి ఆఖరి రోజు. మొదటి రోజు తేనె, రెండో రోజు వచ్చి అంటే 2 రోజులే చేస్తాను. మొదటి రోజు తేనె, రెండో రోజు పాలు. లేదు పారాయణ మొదలు పెట్టేటప్పుడు తేనె నివేదన పెట్టండి, పారాయణ కంప్లీట్ అయ్యాక పాలు పెట్టండి. ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోగ నివారణ అవుతుంది. ఈ తేనె పాలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉంటారో వాళ్ళకి చక్కగా తీర్థంలాగా అనిపిస్తే వాళ్ళకి సమస్త బాధలు తీరిపోతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు చెప్పేది చాలా మంచిది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామంది నాకు బ్లాక్ మ్యాజిక్ జరుగుతోందనేది చాలా విశేషంగా బోల్డ్ అని వస్తుంటాయి. పిచ్చివాడిగా ఉండిపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు, అన్నం తినట్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వాడికి దెయ్యం పట్టిందో భూతం పట్టిందో తెలియదండి. వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ మధ్యకాలం చాలా వస్తూ ఉన్నాయి. వీళ్ళు చక్కగా కూడా వాళ్ళు చేసుకోగలిగితే, ఆ ఇంట్లో యజమాని చేయగలిగితే మంచిది. లేదా ఎవరితో అయినా సరే చక్కగా చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఈ భూత పిశాచ బాధల నివృత్తికి, ఈ చేతబడుల యొక్క నివారణార్థం, ఈ బ్లాక్ మ్యాజిక్ యొక్క నివారణార్థం, దృష్టి దోషాల నివారణార్థం మీరు సుందరాకాండలో 3వ సర్గ పారాయణ చేసినట్టయితే, అంటే లంకా విజయం అని ఉంటుంది. సాయంకాలం పూట ఇది పారాయణ చేయాలి. అంటే మేము సాయంకాలం దాకా ఏమీ తినకూడదా అండి అంటే, పారాయణ చేసేవాళ్ళు చక్కగా మధ్యాహ్నం ఏదైనా కానీ గోధుమ రవ్వ కానీ బియ్యపు రవ్వ కానీ ఇలాంటి అన్నం కాకుండా అలాంటి పదార్థాలు, పళ్ళు, ఫ్రూట్స్, పాలు ఇవన్నీ తాగొచ్చు, చేయొచ్చు, ఏం తప్పేమీ లేదు. అవి చేసి సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి చక్కగా స్నానం చేసి ఆ సాయంకాలం పూట ఈ పారాయణ చేయడం అనేది మంచిది. పారాయణ చేసినంతకాలం కూడా చక్కెర పొంగలి నివేదనగా పెట్టడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా చిత్రభ్రమ తొలగటకు, అంటే ఇది కూడా నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం మనసు ప్రశాంతత ఉండదు. ఒకదాన్ని ఆలోచిస్తాం, ఒకదాన్ని చేస్తాం. ఒక ఊరు వెళ్దాం అనుకుంటాం, ఆ టైంలో అవ్వదు. లేదా ఏదో లేనిపోని ఆలోచనతో మనసు స్థిరత్వం ఉండదు. లేదా నేను చెప్పినట్టు ఈ బ్లాక్ మ్యాజిక్స్ యొక్క ప్రభావాలు ఎలాంటి వాటికి ఉన్నప్పుడు కూడా వీటికి కూడా చక్కగా సుందరాకాండలో 13వ సర్గ పారాయణ చేసినట్టయితే, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మారుతి నిర్వేదం అని ఉంటుంది. అంటే మారుతి యొక్క బాధలు, నిర్వేదము అంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అనే దాని గురించి మనకి ఈ సుందరాకాండలో ఉదయం పూట మన చేసుకున్నట్టయితే చక్కగా కూడా చాలా బాగుంటుంది. దీనికి నివేదన ఏంటంటే మినుములు శుభ్రంగా చక్కగా వేయించి విసిరి ఆ పొడి వస్తుంది. ఆ పొడి అన్నంలో వండి కలిపి, అంటే అన్నం వండేటప్పుడే ఆ పొడిని కొద్దిగా వేసి ఒక బెల్లం ముక్క నెయ్యి వేసి నివేదన పెట్టాలి. దీనివల్ల ఏంటంటే చాలా బాగుంటుంది.
ఈ చిత్రభ్రమ అంటే ఈ చిత్రభ్రమ యొక్క మీనింగ్ ఏంటయ్యా అంటే మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ ఇబ్బందులు ఉన్నా, దృష్టి దోషాలున్నా, ఆరోగ్యం బాగుండకపోయినా, మనసు ప్రశాంతత లేకపోయినా, అనీజీగా ఉన్నా, ఏదున్నా సరే దీని యొక్క పారాయణ చేయడం వల్ల చాలా సత్ఫలితాన్ని పొందుతారు.